జపాన్ దేశ రాజధాని టోక్యోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహానికి అహ్మదాబాద్లో ఘన స్వాగతం లభించింది. ఇండో జపాన్ శివ స్వరాజ్ రథయాత్రలో భాగంగా ఈ విగ్రహాన్ని అహ్మదాబాద్కు తీసుకుని రాగా ప్రజలు హారతులు పట్టారు. త్వరలోనే ఈ విగ్రహాన్ని జపాన్కు తరలించి అక్కడ అంగరంగ వైభవంగా కార్యక్రమాలను నిర్వహించి ఘనంగా ప్రతిష్ఠించనున్నారు. ప్రత్యేక ఉక్కు, ఫైబర్ పదార్థాలతో రూపొందించబడిన ఈ విగ్రహం 450 కిలోల బరువు ఉంటుంది. జపాన్లో భారత సంస్కృతికి, మరాఠా సామ్రాజ్యానికి స్మారక చిహ్నంగా ఈ విగ్రహం నిలుస్తుంది. జపాన్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేయడం హిందువులకు గర్వకారణమని ఎల్లిస్ బ్రిడ్జ్ ఎమ్మెల్యే అమిత్ షా తెలిపారు. హిందూ సామ్రాజ్య స్థాపకుడైన శివాజీ అంటే దేశంలోని హిందువులందరికీ స్ఫూర్తి. త్వరలో జపాన్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉండడంతో ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అమిత్ షా తెలిపారు. ఈ విగ్రహాన్ని జపాన్ చక్రవర్తి నరుహిటో ఆవిష్కరించనున్నారు. జమ్మూ కాశ్మీర్లోని కూప్వారాల్లో ఉన్న ఇలాంటి శిల్పం నుండి ఈ విగ్రహానికి ప్రేరణ అని పూణేకు చెందిన సామాజిక కార్యకర్త ఉత్తమ్ రామ్ మంధారే తెలిపారు. ఇండో జపాన్ శివ స్వరాజ్ రథయాత్ర లక్ష్యం ఇరు దేశాల ప్రజలను ఒక్కటి చేయడమేనని మంధారే తెలిపారు. శివాజీ మహారాజ్ ఖ్యాతిని భావి తరాలకు తెలియజేయడం కూడా తమ లక్ష్యమని అన్నారు. మార్చి 8న జపాన్లో విగ్రహ ఆవిష్కరణతో శివ స్వరాజ్ రథయాత్ర ముగుస్తుంది.